రాజకీయాలు శాశ్వతం కాదు కదా ఆయనకు. బాలకృష్ణ లాగే ఆయన కూడా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తాడు అనుకుంటా. చేస్తే బాగుంటది. డాక్టర్ పని చేయొచ్చు, సినిమా చేయొచ్చు. సినిమాల మీద ఇంట్రెస్ట్ కంటే ప్రజల మీద. తను మూవీస్ నుంచి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. నా అభిప్రాయం ఒకటే అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాజకీయ పరంగాని సేవ చేయడం కోసము చాలా ముందుకెళ్ళిపోతున్నారు. బ్రో ఖచ్చితంగా సినిమాలు అయితే చేస్తేనే బాగుంటది బ్రో. ఎందుకంటే ఇది ఓజీ గురించి అడిగితే ఓజీ చేస్తాను, త్వరలో ఫ్యాన్స్ కి మంచి ఇది ఉంటది, ట్రీట్ ఉంటది అని అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ మనకు రాజకీయాల పరంగా ముందుకెళ్తున్నారు కదా, సో ఆయన అసలు సినిమాలు చేస్తాడు అనుకోవచ్చా ఇక మీదట? చేస్తే బాగుంటది. పాలిటిక్స్ లో ఉండాలి, జనాలకు మంచి చేయాలి. ఇంకా గ్యాప్ దొరికినప్పుడు సినిమాలు కూడా చేసి ఎంటర్టైన్ చేయాలి. సినిమాలకు దూరం అవ్వద్దు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా అభిమానం ఉంది, ఇష్టమైన హీరో. దూరం అయిపోతే సినిమాలకు మాకు బాగుండదు. అంటే చాలా మంది ప్రజలు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కంప్లీట్ రాజకీయాల పరంగానే వెళ్తున్నారు. 3 సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క సినిమాకి అప్డేట్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. సో అందుకోసమని ఇంకా ఆయన సినిమాలు మానేస్తాడేమో అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరు అట్లనే అనుకుంటున్నారా? లేదు, సినిమాలు తీస్తాడని అనుకుంటున్నాము. సినిమాలు అంటే సినిమాల నుంచే వచ్చాడు కదా, ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ లోకి వస్తున్నాడు కదా, సినిమాలకు దూరం అవ్వద్దని మేము కోరుతున్నాము. అంటే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా చాలా మంది ప్రజలు ఓజీ అని అరుస్తున్నారు. సో ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి కూడా ఓజీ అని అరవడం కరెక్ట్ అని ఆయన అసలు నేను చెయ్యను రా బాబు అనే విధంగా ఒక మాట అన్నాడని అంటున్నారు. సో మరి మానేస్తాడా, ఇక మీదటి సినిమాలు చేస్తాడా? చేస్తాడు. ఆయన ఇంకా సినిమా వల్లే పాపులర్ అయిపోయింది కాబట్టి సినిమాలు చేయాలి. అంటే ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన చూస్తే మీరు వ్యక్తిగతంగా కూడా ఆయన గురించి ఏం చెప్తారు మీరు ఒక మాటలో చెప్పాలంటే? పవర్ స్టార్ అంటే పవర్ స్టార్, తగ్గేదేలే. డాక్టర్ పని చేయొచ్చు, సినిమా చేయొచ్చు. వ్యవసాయం చేయొచ్చు, సినిమాలు చేయొచ్చు. దానికి సంబంధం ఏంది? నాకు సంబంధం లేదు. ఆయన వృత్తి కదా, అది వృత్తిలో చేస్తాడు. ఆయన చేయకుండా ఆడిపోతాడు. అంటే ఏ మీటింగ్ వెళ్ళినా కూడా చాలా మంది ప్రజలు ఓజీ అని అరుస్తున్నారు కదా, వాటి చిరాకు పడి అరే బాబు నేను ఇంకా సినిమాలే చేయాలని ఆయన ఒక మాట అన్నాడని చాలా మంది అంటున్నారు. అన్నాడు అనబోడు కూడా అవన్నీ మామూలు పైన అంటా ఉంటారులే. ఇప్పుడు పడని వాళ్ళు ఎవరైనా ఎన్ని అని అంటుంటా ఉంటారు. ఆయన ఎందుకు అంటారు చెప్పు? ఆయన ఒక కళాకారుడు. అప్పుడు అప్పట్లో రామారావు కూడా చేసినాడు, ఆయన ముఖ్యమంత్రి గురించి కూడా సినిమాలు చేసినాడు. నేను కూడా అంతే చేస్తాడు, ఏం ఇబ్బంది ఉంది? ఖచ్చితంగా చేస్తాడు, ఇబ్బందే లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు కాబట్టి ఇండస్ట్రీ గురించి, సినిమా రాజకీయ ఇండస్ట్రీలోకి వెళ్ళాడు కాబట్టి రాజకీయం కూడా తెలుసుకున్నాడు. ఆయన అన్ని విధాలుగా ప్రజలకి మంచి చేయాలని ఉన్నాడు. ఎందుకు చేసి సినిమాకి చేస్తాడు, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది గవర్నమెంట్, ఎవరైనా ఇప్పుడు ఒక వెసులుబాటు అనేది ఉండాలి కదా. ఆ వెసులుబాటు అయిపోతే ఎమ్మటే ఏముంది, ఇప్పుడు అన్ని పరిపాలన కరెక్ట్ గా ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటా పోతుంటారు. ఏముంది ఫస్ట్ ఎమ్మటే అట్లా అన్ని చేస్తారు. చెప్పు డేట్ ఇస్తారు, ఎవరికి ఇచ్చే 1 by 1 ఇస్తారు. సినిమా వాళ్ళు కదా, ఇబ్బంది ఏముంది? ఒక డేట్ అనేది ఇస్తారు, ఒక షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చేస్తారు ఎవరైనా. సినిమాల మీద ఇంట్రెస్ట్ కంటే ప్రజల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని అనుకోవచ్చు. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఓజీ అని అరుస్తున్నారు. సో దాన్ని చిరాకు పడి అరే బాబు ఇంకా నేను సినిమాలే చేయను అని చాలా అంటున్నారు. సో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే సినిమాలు చేయనంటే ఏమో చెప్పలేం, ఫ్యూచర్ లో ఎలా ఉంటది ఆ సిచ్యువేషన్ బట్టి వెళ్ళొచ్చు. బట్ ఇప్పటికైతే మూవీస్ కంటే రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ ఉందని అనుకోవచ్చు. అంటే ఏం లేదంటే ఇప్పుడంటే రాజకీయాలు ఉంది, కాకపోతే ఫ్యాన్స్ అందరూ ముందు నుంచి సినిమాలు చూసి ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు కాబట్టి మూవీస్ దూరం అయితే కొంచెం అప్సెట్ అవుతారు అనుకోవచ్చు. కానీ ఆయన మూవీస్ కంటే రాజకీయాలు ఉంటే బెస్ట్ అని నా ఫీల్. ఇప్పుడు ఆయన చేతున్న ఈ 3 సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు అండ్ ఓజీ, ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? అందరూ ఆబ్వియస్లీ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో అంటే ఆయన సినిమాల పరంగా ఈ రాజకీయాలు అంతా కూడా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన నుంచి నేర్చుకున్నది ఏంటి? ఒక లీడర్ అంతే, ఇక వన్ వర్డ్ లో చెప్పాలంటే లీడర్. తను మూవీస్ నుంచి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, పక్క మూవీస్ అయితే చేస్తారు. నెక్స్ట్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకైతే బాగుంటది. ఏంటంటే తన ఒపీనియన్స్ ఎట్లా ఉన్నా మూవీస్ నుంచి యాజ్ ఎ యంగ్ నుంచి వచ్చింది కాబట్టి, డౌన్ స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టి, సో తనకి తెలుసు యాజ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా నడుస్తుంది అనేది, ఆంధ్ర సైడ్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది తెలుసు కాబట్టి తను రాజకీయాల్లో ఉంటే బాగుంటది. దాంతో పాటు మూవీస్ కూడా చేయాలి. అంటే ఇప్పుడు 3 సినిమాలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క సినిమా గురించి కూడా కరెక్ట్ అయిన ఒక అప్డేట్ ఇవ్వట్లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, హరిహర వీరమల్లు, ఓజీ.
మరి కంప్లీట్ గా కూడా ఇంకా రాజకీయాల పరంగానే ముందుకు వెళ్తున్నాడు. చాలా మంది ఒపీనియన్ అదే, అసలు సినిమాలు చేయడేమో ఇంకా అని అనుకుంటున్నారు. చేస్తారు అని అయితే నా ఒపీనియన్ అయితే చేస్తారు మూవీ. ఎందుకంటే తను ఒక పర్సన్ గా తనకి కూడా ఇన్కమ్ కావాలి కదా. సో తను మూవీస్ చేయకుండా మనకేం చేయనికి లేదు కదా. సో చేస్తారు అని. పర్సనల్ ఒపీనియన్ చెప్పండి మేడం, ఆయన సినిమాలు చేస్తేనే బాగుంటుందా లేకపోతే కంప్లీట్ రాజకీయాలు చేస్తేనే బాగుంటుందా, రెండు కంప్లీట్ చేస్తే బాగుంటుందా? రాజకీయాల్లో ఉంటే బాగుంటది. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ డౌన్ స్టేజ్ నుంచి వచ్చిన కాబట్టి కష్టాలు సుఖ ఎట్లా ఉంటాయో తెలుసు కాబట్టి తను రాజకీయాల్లో ఉంటే బాగుంటది అనుకుంటున్నాను. రాజకీయాలు సినిమాలు రెండు కూడా పక్కన పెడితే వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ గా మీరు ఏం చెప్తారు ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే? తను ఒక హీరో అంతే, అందరికి కూడా. అందరికి హీరో అంటే హీరోనే. ఇంకా నా అభిప్రాయం ఒకటే అన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాజకీయ పరంగాని సేవ చేయడం కోసము చాలా ముందుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు దేశం సంబంధించి రాష్ట్రం సంబంధించి తను ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాడు. అభివృద్ధి పరంలో కానీ చేయడంలో కానీ ముందుకెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు సినిమాల గురించి చెప్తే ఆయన కొద్దిగా లేట్ కావచ్చేమో, సో తీసుకోవడం అంటే చేయడం లేట్ కావచ్చేమో కానీ చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. సో ఇప్పుడు కర్నూలుకు కూడా వెళ్తాడు. మా కర్నూలు జిల్లా మాది అల్లగడ్డ, యాక్చువల్లీ ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది. సో ఇప్పుడు కర్నూలుకి వచ్చాడు పాణ్యం అనే దానికి. అక్కడికి వచ్చి ఒక సభలో ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు బైరెడ్డి శబరేని ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే ఆమె, సార్ ఇక్కడ మా మాటలు ఏం పని చేయట్లేదు, మీరే ఆపండి అంటే ఓజీ ఓజీని అరుస్తున్నప్పుడు దయచేసి అరసాకండి అయ్యా ఓజీ ఓజీ అని. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ ముందుకెళ్ళడం కోసం, నేను అభివృద్ధి కోసం నేను ముందుకెళ్తున్నాను. సో టైం పడేది నేను తీసుకొని వీలు తీసుకొని చేస్తాను అంటున్నాను. సో సినిమాలు చెయ్యను బంద్ చేస్తాను అనట్లేదు, చేస్తాడు, టైం పడుతుంది. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటన్నా, ఇప్పుడు రాజకీయాల్లో ఉంటేనే బాగుంటుంది లేకపోతే సినిమాల్లో ఉంటే బాగుంటుంది? రెండిట్లో ఉండాలన్న. ఫస్ట్ రాజకీయాల్లో మాత్రం ఆరితేరాల. సో ఆల్రెడీ సినిమాల్లో రాజాలాగా ఆరితేరాడు. రాజకీయంలో కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకెళ్తూ బాగా ఉన్నత స్థాయి ఇంకా స్థాయి ఏదైనా ఉంటే దానికి పై స్థాయికి వెళ్ళాలి. బ్రో ఖచ్చితంగా సినిమాలు అయితే చేస్తేనే బాగుంటది బ్రో. ఎందుకంటే ఏ స్టేజ్ లోకి వెళ్ళినా మనం దేని నుంచి ఎదిగినామో ఆ స్టేజ్ ని మర్చిపోవద్దు, నాకు తెలిసిన విషయం అయితే. ఎందుకంటే హీరోగా అందరికి అభిమానాన్ని సంపాదించుకున్న తర్వాత పాలిటిక్స్ కి వెళ్ళిన తర్వాత ఒకవేళ నిజంగా పాలిటిక్స్ లో నిజమైన అంటే సొసైటీకి నిజమైన హీరోగా ఉండి కొన్ని ఇబ్బందులు పడి చేయలేకుండా ఉంటే ఏం అనుకోము, కాకపోతే చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఓజీ ఓజీని అరుస్తున్నారు కదా. సో అది రాజకీయ మీటింగ్ అయినా కూడా ఆ విధంగా అరుస్తున్నారు కాబట్టి చిరాకు లేసి అరే బాబు ఇంకా నేను సినిమాలో చేయను అని ఒక మాట అన్నాడని అనుకుంటున్నారు బయట. మరి మీరేమంటారు? అంటే బ్రో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సినిమాలు అనేది అంటే కల్పితం, లేనిది ఉన్నట్లు. ఆయన నిజ జీవితంలో నిజంగా నిజమైన హీరోగా నిలబడాలనుకుంటే గానీ సినిమాలు ఆపేయచ్చు కూడా, ఆయన ఉద్దేశం అది. కానీ మనం అభిమానంతో మన హీరోగా ఆయన ఇష్టపడతాం కాబట్టి ఆయన సినిమాలు చేయాలని నేను అనుకుంటా బ్రో. అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు డెప్యూటీ అంటే రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే రెండు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? రాజకీయం చేస్తూ సినిమా ఎప్పుడో ఒకసారి వదిలితే బాగుంటుందని నేను అనుకుంటున్నా బ్రో. కంటిన్యూ సినిమా మీద ఫోకస్ కాకుండా మెయిన్ లీడ్ దానిపైన చూపించి ఏదో ఒక సినిమా మా కోసం అంటే అభిమానుల కోసం చేస్తే బాగుంటుందని అట్లా అనుకుంటున్నాను. రాజకీయాలు శాశ్వతం కాదు కదా ఆయనకు. బాలకృష్ణ లాగే ఆయన కూడా సినిమాలు చేస్తూ రాజకీయాలు చేస్తాడు అనుకుంటున్నాం. అంటే ఇప్పటికే 3 సినిమాలు చేతిలో ఉన్నాయి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ. అయితే ఏ ఒక్క సినిమా గురించి కూడా సరిగ్గా అప్డేట్ రావట్లేదు. అసలు ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదని చాలా మంది అనుకుంటున్నారు. అంటే డిప్యూటీ సీఎం కదా, అతని వరకే ఫుల్ అయిపోతుండొచ్చు కదా, ఈ మూవీస్ కొంచెం టైం స్పెండ్ చేయలేకుండొచ్చు కదా. చేస్తాడు, చూస్తాం, ఇంకా ఉంది కదా. అంటే ఇంకో విషయం ఏంటంటే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఆ మీటింగ్ ఇదని మర్చిపోయి ఓజీ ఓజీ అని అరుస్తున్నారంట. సో అందుకోసమని అరే బాబు ఇంకా నేను సినిమాలో చేయను, నాకు కంప్లీట్ ఇంట్రెస్ట్ అంతా రాజకీయాల మీదే ఉందని ఒక విషయం చెప్పాడంట. మరి నిజం అనుకోవచ్చా? నిజం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక కూటమి నిలబడాలంటే పవన్ కళ్యాణ్ ఆవశ్యకత ఎంతో ఉంది కదా. ఆయన ఒక ముందడుగు వేస్తేనే 10 మంది ముందు అడుగు వేస్తారు కదా. కాబట్టి ఆయన కొంచెము కంట్రోల్ ఉండాలనుకుంటున్నా. కంట్రోల్ ఉండాలంటే సినిమాలు కొంచెం దూరంగా ఉంటేనే మేలు అనుకుంటున్నా. అంటే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, ఆయన సినిమాలు చేస్తే బాగుంటుందా, రాజకీయాలు చేస్తేనే బాగుంటుంది, లేకపోతే రెండూ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఏం రాజకీయాలు లేనప్పుడే ఎంతో రైతులకు ఒకరు అది 1 రూపాయి కావచ్చు, 1 lakh అయినా కావచ్చు ఇచ్చాడు కదా. ఏమో చేయగలుగుతాడు, చేస్తాడు అనుకుంటున్నాం. చేస్తాడు, చెప్పాడుగా మొన్న రీసెంట్ మీటింగ్ లో కూడా. ఇది ఓజీ గురించి అడిగితే ఓజీ చేస్తాను, త్వరలో ఫ్యాన్స్ కి మంచి ఇది ఉంటది, ట్రీట్ ఉంటది అని అన్నాడు. దానికి రెస్పాన్స్ కూడా ఎట్లా వచ్చిందో చూసారుగా. సో డెఫినెట్ గా చేస్తాడు.
అని ఇప్పుడు ప్రజెంట్ 3 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఏ ఒక్కటి ఇప్పుడు 28 కి హరిహర వీరమల వస్తుంది అన్నారు, దాని గురించి సరైన అప్డేట్ లేదు. సో అందుకోసం చాలా మంది డౌట్ అన్నమాట, ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్ చేయడానికి అనుకుంటున్నారు. అంటే ఈ 3 సినిమాలు అయితే చేస్తాడు ఆయన. పొలిటికల్ గా కూడా అక్కడ ఏమన్నా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాడేమో, మేబీ చెయ్యొచ్చు, చెప్పలేం. రెండింటి మీద చేయాలంటే కష్టం కాబట్టి ఈ 3 వరకు చేసి మిగతాది పాలిటిక్స్ లో టైం స్పెండ్ చేస్తున్నాడేమో అనుకోవచ్చు. ఆయన రాజకీయాల్లో ఉంటే బాగుంటుందా లేకపోతే సినిమాల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సినిమాల్లో ఇంకా ఏజ్ ఆల్రెడీ రీచ్ అయిపోయాడుగా, ఇప్పుడు కొత్త జనరేషన్. ఈ 3 చేసి ఇంకా కావాలంటే ఒక 5 అట్లా చేసేసి నెక్స్ట్ ఇంకా సీఎం, డెప్యూటీ సీఎం నుంచి సీఎం కావాలంటే వీటికి బ్రేక్ ఇచ్చి వాటిని కాన్సన్ట్రేట్ చేస్తే సీఎం అవుతాడు. అంటే ఈ రాజకీయాలు సినిమాలు అన్ని కూడా పక్కన పెడితే ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా ఆయన మీరేమనుకుంటారు, ఆయన గురించి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా అయితే అంటే ఏమంటారు, అంటే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ కానీ లేకపోతే అంటే ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే చేస్తాడు. ఎవరితో మామూలుగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి చూసుకుంటే పవన్ కళ్యాణ్ తర్వాత మహేష్ బాబు, ప్రభాస్ ఇలా అంటే అన్నెసెసరీ థింగ్స్ లో ఇన్వాల్వ్ అవ్వడు. అదొకటి అవసరం ఉన్నంత వరకే మాట్లాడతాడు, పక్కనే పట్టించుకోకుండా ఉంటాడు. అది ఒకటి ఆయన దగ్గర నుంచి. అనుకున్నా కూడా ఎన్ని ఆటపోట్లు వచ్చినా వాటిని ఎదుర్కొని సాధించాలి. ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత కలిపేశాడు. సో పాలిటిక్స్ లో ఉండాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. మళ్ళీ పార్టీ పెట్టాడు, 9 years కష్టపడ్డాడు, పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం అయ్యాడు. ఓకే రైట్.